మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. పోసాని మురళీకృష్ణ గారి పైన ఆదోన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే అక్కడ మేజిస్ట్రేట్ గారు లీవ్ లో ఉన్నందువలన ఇక్కడ మేడం ఇన్ఛార్జ్ ఉన్నందువలన ఇక్కడ అతని పీటీ వారెంట్ పైన రిమాండ్ కోసం ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ప్రొడ్యూస్ చేసే టైంలో ఎందుకు రిమాండ్ ఇవ్వాలి అనే రీజన్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి మేడం గారు నేను రిమాండ్ ఇవ్వను అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ రిటర్న్ గా ఎందుకు రిమాండ్ ఇవ్వాలనే దానికి రీజన్స్ రాసి ఇవ్వడం జరిగింది. దానిపైన మేజిస్ట్రేట్ గారు కన్విన్స్ అయిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది. రిమాండ్ ఇవ్వడానికి సరైన రీజన్స్ మీరు మెన్షన్ చేయలేదు, నాకు కంపల్సరీ రీజన్స్ మెన్షన్ చేసిన తర్వాత నేను రిమాండ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది మేడం. అందుకు వాళ్ళు రిటర్న్ గా రాసి ఇచ్చిన తర్వాత మేడం గారు రిమాండ్ ఇవ్వడం జరిగింది. అసలుకు ఆ సెక్షన్లు అనేటివి అన్ని బెయిలబుల్ సెక్షన్లు, సిల్లీ కేసులు పెట్టే సెక్షన్లు అవి. ఖచ్చితంగా పోసాని మురళీకృష్ణ గారికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బయటకు తీసుకురాలేకపోవడానికి కారణము మాకు అతని పైన ఏ సెక్షన్లు పెట్టారనేది మాకు ప్రయర్గా తెలియదు. మోర్ ఓవర్ బెయిల్ వేసిన తర్వాత ఇమ్మీడియట్గా సూరిటీస్ ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు న్యాక్ టైంలో సూరిటీస్ని తీసుకురావడం ఇంత ఇమ్మీడియట్గా అవన్నీ కుదరవు. కాబట్టి రేపు ఖచ్చితంగా బెయిల్ మూవ్ చేసి సూరిటీస్ ప్రొడ్యూస్ చేసి అతన్ని బెయిల్ మీద ఇడిపించడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు పోసాని మురళీకృష్ణ దగ్గర ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి? ఇప్పుడు ఎన్నో కేసు, ఇప్పుడు ఎక్కడికి తీసుకుపోయినారు? ఇప్పుడు వచ్చేసి డిస్ట్రిక్ట్ జైలుకు రిమాండ్ మీద తరలించడం జరిగింది. ఇంకా అతని పైన ఏమన్నా కేసులు ఉంటే ఆ సంబంధించిన స్టేషన్ వాళ్ళు మళ్ళీ పీటీ వారెంట్ పైన సంబంధిత కోర్టులో హాజరుపరచడానికి అవకాశం ఉంది. మోర్ ఓవర్ అదేవిధంగా ఇక్కడ ఈ ఆదోని 3 టౌన్ పోలీసు వాళ్ళు కూడా పోలీస్ కస్టడీకి ఇంట్రాగేషన్ కోసం అడిగే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అలా పిడిషన్ వేసిన మళ్ళీ మేము కౌంటర్ వేసి అతన్ని పోలీస్ కస్టడీకి ఇవ్వద్దని చెప్పి కూడా మేము అబ్జెక్షన్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు ఇవ్వడం కంటే రాష్ట్రంలో ఇట్లా సోషల్ మీడియా కేసులపైన ఎక్కువ వాళ్ళు దృష్టి పెట్టిస్తున్నారు. ఒక సినీ నిర్మాత, ఒక నాయకుడైన ఆయన పైన అక్రమ కేసులు పెట్టి రాష్ట్రం మొత్తం తిప్పడం పైన వీళ్ళు కూటమి ప్రభుత్వం చాలా ఫెయిల్యూర్ అయింది. వీళ్ళ ఉద్దేశం ఏమంటే కంపల్సరిగా ఇట్లా కార్యకర్తల్ని బలహీనపరచడానికి ఇటువంటి నాయకుల్ని ఎంచుకొని వాళ్ళని కేసులు పెట్టడం పైన వీళ్ళ దృష్టి కేటాయిస్తున్నారు. కానీ సంక్షేమ పథకము, రాష్ట్ర అభివృద్ధి గురించి ఎటువంటి ఆలోచనలు అయితే లేవు. బెయిల్ ఉన్న కేసుల్ని కూడా ఇంతవరకు కూడా రాత్రి 2 గంటలైంది, ఇప్పుడు కూడా బెయిల్ లేకుండా ఈ అక్రమ కేసులు చేస్తున్నారు అనేది లాయర్ గారు కూడా చెప్పినారు. వైసీపీ నాయకుడని మేము సమర్థించడం లేదు. ఈరోజు చూసుకుంటే సినీ ఇండస్ట్రీ కూడా ఈ రోజు కూడా ప్రతి ఎక్కడైనా కానీ ఒక పార్టీకి కానీ ఒక కులానికి కానీ సంబంధించిన ఎవరైనా వాళ్ళు అరెస్ట్ అయితే కూడా స్పందించే గుణం ఉండాలి. కానీ ఈరోజు సినిమా ఇండస్ట్రీ కూడా వాళ్ళ సామాజిక వర్గాన్ని కాదు, సినిమా పరిశ్రమకు చెందించిన ఈ వ్యక్తిని కూడా అక్రమ కేసులు పెరుస్తూ కూడా సినిమా ఇండస్ట్రీ కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. కానీ గతంలో ఈయన వైసీపీ నాయకుడు మేము అయినా కూడా ఈరోజు స్పందిస్తున్నాము. ఎందుకంటే ఎవరికైనా తప్పు జరిగితే స్పందించాల్సిన బాధ్యత మా మీద ఉందని మేము స్పందిస్తాం. ఇది ప్రభుత్వ కుట్రలో భాగంగానే చూస్తున్నాం. అయితే ఈరోజు ఒక చీకటి రోజుగా భావించాల్సి వస్తున్న పరిస్థితి. సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన ఉన్నత సుప్రీంకోర్టు కూడా సూచించింది. అక్టోబరు పోయిన సంవత్సరం 2024లో ఈ వ్యవస్థీకృత నేరం అనేది ఒక గ్రూపిజం కానీ ఒక విధానం జరిగితే తప్ప వీటి కేసుని మనం పరిగణలోకి తీసుకొని ఇంట్రాగేషన్ కానీ లేదంటే రిమాండ్ చేసే అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పింది. అయినా కూడా ఇప్పుడు ఉండే ఇక్కడ కర్నూలులో ఉండే అంటే ఈరోజు వచ్చే పీటీ వారెంట్ మీద వచ్చిన కేసు కూడా ఇది కూడా బెయిలబుల్ సెక్షన్సే కాబట్టి ఇవన్నీ అన్యాయంగా పెట్టిన కేసులే తప్ప ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లాగా అనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోగా వాళ్ళు విఫలమయ్యి ఈరోజు ఇటువంటి పోసాని మురళీకృష్ణ లాంటి వాళ్ళని, తర్వాత వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని అంటే పూర్తిగా నేరపూరితంగా చేయని వాళ్ళని అందరినీ అనవసరమైన కేసుల్లో ఇరికిస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. కేసులు బనాయించి జైలు పంపించడం ఇది జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో కిరణ్, సుమన్ టీవీ, కర్నూలు.